2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. సార్, అందరికీ కోటీశ్వర్లు అవ్వాలి అని అనుకుంటారు. బట్ ఎందుకు అవ్వలేరు అంటారు? ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు మేము ఎంత చేసినా కూడా మేము ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉంటున్నాము అని అనుకుంటూ ఉంటారు. ఏ కారణం చేత మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉండడానికి రీజన్ ఏంటి? ప్రజెంట్ సినారియో చూస్తుంటే మీరు సిరి గారు, మిడిల్ క్లాస్ బికమింగ్ మిడిల్ క్లాస్ అండ్ పూర్, రిచ్ బికమింగ్ రిచ్ అండ్ రిచ్ కదా. ఎందుకంటే హ్యాబిట్స్, డైలీ లైఫ్ స్టైల్, ఇది ఒక్కటి మాత్రమే మిడిల్ క్లాస్ వాళ్ళందరినీ కూడా మిడిల్ క్లాస్గానే ఉంచడం, అదేవిధంగా పూర్గా తయారు చేస్తుంది. మనకున్న హ్యాబిట్స్ వల్ల కూడా మనం పూర్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్, 100%. ఒక 5 రకాల తప్పులు చేస్తున్నారండి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా. దానివల్లనే మనము మిడిల్ క్లాస్గా ఉండడానికి కారణాలు అంటారా సార్? ఎస్. ఏంటి సార్ అవి? 5 రకాల తప్పులు మనం ఒకవేళ చేయకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ రిచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2026లో అయినా సరే ఈ 5 రకాల తప్పులు చేయకండి. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చూడడం జరుగుతుంది. ఫస్ట్ మిస్టేక్, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు సంపాదించుకున్నటువంటి మొత్తం సేవింగ్ అకౌంట్లో 5 to 6 lakhs దాచిపెట్టుకుంటున్నారు. దాన్ని ఏమీ ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటారు? వాళ్ళు అడిగితే ఏమని చెప్తున్నారు అంటే, సార్ మాది చాలా పెద్ద ఫ్యామిలీ, ఏ అవసరం ఎలా ఉంటుందో, ఏదైనా అవసరమైనప్పుడు మాకు ఎవరు సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో సేవింగ్ అకౌంట్లో 5 to 6 lakhs దాచిపెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ డబ్బు భద్రంగా ఉంటుంది అనుకుంటున్నారు. వాళ్ళ డబ్బు భద్రంగా ఉండటం కాదు, డబ్బు యొక్క విలువ అనేది తగ్గిపోతూ ఉంది. ఎలా సార్? ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది, మన దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది 6 to 7%. 6% తీసుకున్నాం అనుకోండి, అంటే ప్రతి సంవత్సరం నీ యొక్క డబ్బు విలువ అనేది 6% తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం నీ డబ్బుని ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. దానికంటే బెటర్ ఏం చేయాలి అంటే, అట్లీస్ట్ ఒక 6 months ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం తయారు చేసుకుంటాం కాబట్టి, ఆ ఎమర్జెన్సీ ఫండ్ కాగా మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లోను, డెట్ ఫండ్స్లోను, మంచి ఎఫ్డీలోను సేవ్ చేసుకున్నట్లయితే మనకు ఈక్వల్గా ఇన్ఫ్లేషన్ రేట్కి ఈక్వల్గా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, డబ్బు మనం నష్టపోకుండా ఉండటానికి అవకాశం ఉంది. తెలియకుండానే 5 సంవత్సరాల్లో మన యొక్క డబ్బు అనేది 30% కంటే ఎక్కువ వాల్యూ అనేది పడిపోతుంది. కాబట్టి సేవింగ్ అకౌంట్లో సేవ్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా పెద్ద మిస్టేక్. ఇన్ఫ్లేషన్ వల్ల మనకు తెలియకుండానే మన డబ్బు అనేది నష్టపోవడం అనేది జరుగుతుంది. ట్రూ సార్. చాలా మంది డబ్బులు దాచుకున్నాను, నేను సెక్యూర్గా ఉన్నాను అని అనుకుంటారు, కానీ మనం ఒక వైపు చూస్తే ఈ రకంగా లాస్ అవుతున్నాం. మన సేవింగ్స్ ఎలా ఉండాలంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే మనకు తెలియకుండానే మన డబ్బు యొక్క విలువ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి తప్పు, ప్రతి వస్తువుని రోజుల్లో ఈఎంఐ పైన కొంటున్నారండి. ట్రూ. కార్, బైక్, టీవీ, అన్ని ఆల్ డ్యూరబుల్స్, వాషింగ్ మిషన్, టీవీ, ఐఫోన్, ఎవ్రీథింగ్. ఇక్కడ కార్పొరేట్ కంపెనీస్ చేసేటువంటి 0% ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనకి ఏం చేస్తున్నారు, మీరు ఈఎంఐలో తీసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగేటువంటి నష్టం ఎక్కడ జరుగుతుందంటే, మన యొక్క సైకాలజీ, మన మైండ్ సెట్ ఎలా తయారైపోయిందంటే, డబ్బులు లేకుండా కొనుగోలు చేయాలి అనే విధంగా మన యొక్క లైఫ్ స్టైల్ని టోటల్గా కార్పొరేట్ కంపెనీస్ ఈరోజు చేంజ్ చేసినాయి. ఒకప్పుడు డబ్బులు దాచుకున్న తర్వాత మాత్రమే ఆ దాచుకున్న డబ్బుతో కొనేటువంటి మనం ఈరోజు డబ్బులు లేకుండా ప్రతి వస్తువు కొనగలిగేటువంటి ఆ క్యాపబిలిటీలోకి వెళ్ళాము, ఆ యొక్క మైండ్ సెట్లోకి వెళ్ళాము. ఇది డెట్ మైండ్ సెట్. కెపాసిటీ లేదు, అయినా కూడా ఏం చేస్తున్నాం, మనము ఐఫోన్ వాడుతున్నాం. మీరు గమనించారో లేదో, లాస్ట్ 6 months బ్యాక్ బాంబేలో ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద క్రౌడ్, క్యూ లైన్, ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఫ్రీ ఇస్తున్నారండి. అలా లైన్లో నిలబడి క్యూలో ఉండి కొన్నారు అంటే అందరూ కూడా ₹1,00,000, ₹1,50,000 చేతిలో పెట్టుకుని కొన్నారండి? లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈఎంఐలోనే కొన్నారు. అంటే ఎందుకలా మన యొక్క లైఫ్ స్టైల్ని మనం పెంచుకుంటున్నాము. మన దగ్గర వాళ్ళకి బైక్ ఉందని మనం బుల్లెట్ బైక్ని ఈఎంఐలో కొనడం, వాళ్ళకి ఫర్నిచర్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది అని చెప్పేసి మనం కూడా లోన్ తీసుకొని ఇంటీరియర్ చేంజ్ చేసుకోవడం. ఇలా మన యొక్క లైఫ్ స్టైల్ ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తున్నామో, ఈఎంఐల పైన డిపెండ్ అవుతున్నామో, మనకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఎప్పటికి కూడా కనబడదండి. కాబట్టి ఈఎంఐస్ని స్టాప్ చేయండి, లోన్స్ని స్టాప్ చేయండి. మంచి లోన్స్ ఉంటాయి, ఒక ఇల్లు కొనుక్కోవడానికి హోమ్ లోన్, ఇది మంచి లోన్.
అదేవిధంగా ఒక ఫ్లాట్ తీసుకోవడానికి లోన్ తీసుకుంటున్నారు. ఇది ఒక అసెట్స్, నీ ఫ్యూచర్లో అసెట్స్ అనేది పెరుగుతుంది కాబట్టి మంచి లోన్ తీసుకోండి. ఒక ఎడ్యుకేషన్ లోన్ తప్పులేదు. కానీ కన్జ్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్కి మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటున్నామో, అంటే మన ఇన్కమ్ పెంచేది కాకుండా మన ఇన్కమ్ని తగ్గించేటువంటి వాటిపైన ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో, ఇట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇది సెకండ్ స్టెప్. మనం దీన్ని మానుకున్నట్లయితే, ఈ మిస్టేక్ మానుకున్నట్లయితేనే ఖచ్చితంగా మనకు డబ్బు అనేది కనబడడం జరుగుతుంది. థర్డ్ మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే, ఎవ్వరు కూడా ట్రాక్ చేయట్లేదు. అసలు డబ్బు వచ్చినటువంటి డబ్బుని ఎక్కడికి వెళ్తుంది అనే విషయం ఎవరు కూడా ట్రాక్ చేయట్లేదండి. ఎప్పుడైతే మనం ట్రాక్ చేస్తామో, ఈ నెల జరిగినటువంటి ఖర్చులన్నీ మనం రాసుకుంటాం. అవునండి. రాసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏ ఖర్చులు మనం అనవసరంగా చేస్తున్నాము, ఏవి అవసరమైనవి అని నీ మైండ్ చెప్తుంది ఆటోమేటిక్. సెకండ్ మంత్ మళ్ళీ రాసుకుంటున్నాం, లాస్ట్ ఇయరే ఇది మనం అనవసరం అనుకున్నాం, మళ్ళీ చేసాం. థర్డ్ మంత్కి వచ్చే వరకు ఆటోమేటిక్గా నీ సబ్కాన్షియస్ మైండ్ ఏమని చెప్తుంది అంటే, నువ్వు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇలా మళ్ళీ ఈ నెలలో మనం అనవసరమైనటువంటి ఖర్చులు చేయొద్దని చెప్పేస్తుంది. మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. ఖర్చులు అనేవి ఏమవుతాయి, అనవసర ఖర్చులు కొద్దిగా కొద్దిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ఎవరైతే ట్రాక్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఒక 6 months ఈ పని చేయగలిగితే, ఎగ్జాక్ట్గా 6 months ప్రతి ఖర్చును మీరు రాయగలిగితే, ఒక యాప్స్ ఉన్నాయి దీనికి, లేదా మీ వాట్సాప్లోనే రాసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ తయారు చేసుకొని దాంట్లో కేవలం మీ ఎక్స్పెండిచర్, మీ మిస్సెస్ చేసేటువంటి ఎక్స్పెండిచర్, హస్బెండ్ చేసేటువంటి ఎక్స్పెండిచర్, పిల్లలకి ఇచ్చినటువంటి పాకెట్ మనీ అన్నీ కూడా గ్రూప్లో రాసుకోండి. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక లిస్టు తీసుకొని వెళ్ళండి. 500 రూపాయలు వస్తువు కొనాలనుకొని వెళ్ళి 5,000 రూపాయల బిల్లుతో వస్తున్నారు. అలా కాకుండా ఒక లిస్ట్ తీసుకొని వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మన డబ్బులు వృధా కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. లిక్విడ్ క్యాష్ వాడండి. ఏదైనా వస్తువు కనబడితే 24 రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. 24 hours రూల్. ఏంటి సార్? ఏదైనా వస్తువు మనకు కనబడింది అనుకోండి, 24 hours వెయిట్ చేయండి. 24 hours తర్వాత కూడా నీకు కొనాలి అనిపిస్తే అప్పుడు కొనండి. అంతేగాని కనబడగానే మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు తీసుకొని ఆ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడం అనేది చేస్తే రాబోయే నెల సంపాదన కూడా ఇప్పుడే మనం ఖర్చు పెడుతున్నట్లు. ఆ తర్వాత అప్పులు చెల్లించాల్సింది ఎవరండి? మనమే చెల్లించాలి. ఇబ్బంది పడాల్సింది ఎవరండి? కాబట్టి మనకి ఇక్కడ సర్ప్లస్ అనేది కనబడడం జరుగుతుంది. ట్రాక్ చేయడం ఎట్టి పర్సన్ కూడా మర్చిపోకండి. ఫోర్త్ స్టెప్, సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో డిపెండ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఖచ్చితంగా 2-3 ఇన్కమ్ సోర్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చాలామంది మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ కూడా మనం డబ్బు సంపాదించేటువంటి అనేక రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ కూడా ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకోవచ్చు ఒక 2-3 yearsలో. తర్వాత ఏదైనా కంపెనీ ప్రోడక్ట్ బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవడానికి ఒక కంపెనీ వాళ్ళు 10,000 రూపీస్ పే చేస్తున్నారు. జనరల్గా 8,000 to 10,000 రూపీస్. మంత్లీ ఒక 5 కంపెనీస్ ప్రోడక్ట్ను ప్రమోషన్ చేసిన ఒక 50,000 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. దీన్ని ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకెళ్తే చాలా కాంపౌండ్ రూపంలో నీకు భవిష్యత్తులో మంచి నెట్వర్క్ అనేది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీకు ఒక స్కిల్, మ్యాథమెటిక్స్లో స్కిల్ ఉందండి, అవునా? నువ్వు మ్యాథమెటిక్స్ ట్యూషన్ చెప్పండి. మనకు ఖాన్ అకాడమీ ఉంది, అన్ అకాడమీ ఉంది, ఇలాంటి అనేక రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నువ్వు ఇంట్లో రికార్డ్ చేసుకొని వాళ్ళకి సేల్ చేయొచ్చు. ఆన్లైన్లో నీ కోర్సెస్ సేల్ చేసుకోవచ్చు. నువ్వు ట్యూషన్ చెప్పొచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక రకమైన స్కిల్ ఉంటుందండి. ఆ స్కిల్ని మనం పదును పెట్టుకొని ఒక అడిషనల్ 2-3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది, ఇండిపెండెన్స్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మనము ఎర్లీ స్టేజ్లో మనకు వచ్చినటువంటి ఇన్కమ్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన డిపెండ్ అవుతే భవిష్యత్తులో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మనకు కనిపించదు. ఎట్ లాస్ట్ 5th, ఎవ్వరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వచ్చినటువంటి డబ్బు సార్ నేను మంచి 5,000 రూపీస్ సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. సడన్గా మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, ఇంజూర్ అయ్యాము, చాలా దెబ్బలు తగిలాయి. అప్పుడు ఏమవుతుంది, హాస్పిటల్లో బిల్లు ఒక 2-3 lakhs అవుతుంది. ఇప్పుడు ఆ 2-3 lakhs ఎవరు పే చేయాలి? మనమే పే చేయాలి. అప్పటి వరకు నువ్వు దాచుకున్న మొత్తం అంతా కూడా తీసి విత్డ్రా చేసి అక్కడ హాస్పిటల్ వాడికి బిల్లు కట్టాలి. అదే నువ్వు ఎర్లీ స్టేజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు అనుకోండి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆ క్లెయిమ్ అంతా కూడా కంపెనీ పే చేయడం జరుగుతుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్, ఎందుకంటే నువ్వు కుటుంబం యొక్క పెద్ద, ఎవరైతే ఆ కుటుంబం పైన ఆధారపడి కుటుంబ సభ్యులందరూ బ్రతుకుతున్నారో ఆ కుటుంబ యజమాని అనేది లేకుంటే ఆ కుటుంబం రోడ్డున పాలడు అయ్యేటువంటి అవకాశం ఉంది కదండి చాలా. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఎర్లీ స్టేజ్లో ఈ పాలసీస్ తీసుకోకుంటే ప్రీమియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎర్లీ స్టేజ్లో తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 5 మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్
మంచి రిచ్ ఫ్యామిలీస్గా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేనటువంటి ఫ్యామిలీలో ఉండటానికి అవకాశం ఉంటుంది. గ్రేట్ సార్, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. నిజంగా కూడా మనం మన హ్యాబిట్స్ని కనుక మార్చుకుంటే మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నారో చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అనుకుంటారు. ఎస్పెషల్లీ ఈ పాయింట్ దగ్గర నేను కూడా కనెక్ట్ అయ్యాను. అంటే ఖర్చులు మనము రాసుకోకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అందులో ఎంత పోయిందో కూడా మనకి తెలియదు. ఒకసారి అది రాసుకుంటే కానీ మనం ఇంత ఖర్చు చేసామా, దీన్ని ఈ రకంగా మనము పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఖచ్చితంగా వచ్చే ఉంటుంది చూసే ఆడియన్స్కి కూడా. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ నుంచైనా నేను సేవ్ చేసుకోవాలి, డబ్బులు పొదుపు చేసి కొంచెం డబ్బుని ఒక కూడబెట్టుకుంటే ఫర్దర్గా నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా నేను స్టేబుల్గా ఉండాలి ఫైనాన్షియల్గా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఫైనాన్షియల్ నాలెడ్జ్ని బట్టి ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ ఆ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ప్లానింగ్ అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వాళ్ళ పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ గైడెన్స్ అనేది ఇవ్వబడుతుంది. స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే నా యొక్క అపాయింట్మెంట్ దొరుకుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.